హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో అయితే బ్లౌజు కటింగ్ అయితే చూపిస్తాను. ఓన్లీ కటింగ్ మాత్రమే, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను. మిస్ కాకుండా చూడండి. ముందుగా వచ్చేసి నేను ఓపెన్స్ అన్నవి నా ఆపోజిట్లో పెట్టేసుకున్నాను అనమాట. పొద్దుపాటు వచ్చేసి కింద వైపు వేసేసుకున్నాను. అది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. చెస్ట్ లూజు చెక్ చేసుకోవాలి. ఇదైతే ఎమర్జెన్సీ బ్లౌజు, 1 అవర్లో ఇవ్వాలి. చిన్న సైజు బ్లౌజే అన్నమాట. ఇలా చెస్ట్ లూజు చూసుకుంటే నాకైతే 8 వచ్చిందన్నమాట. 16 వచ్చింది. 16లో సగం చేస్తే 8. తర్వాత చూడండి, నడుము లూజ్ కూడా చెక్ చేసుకోవాలి టేప్తో. ఎక్కడ సాగదీయకుండా కాజపట్టిని వదిలేసి చెక్ చేసేసుకోండి. 26.5 వచ్చింది. అందులో సగం చేయాలి. సగంలో సగం చేయాలి. 13 పైన 2 గీతలేమో ఎక్కువ వచ్చింది అనమాట, 2, 3. తర్వాత దాంట్లో సగం చేస్తే దగ్గరగా 7కి వచ్చింది. ఇంకా 7కి 2 లైన్లు ఏమో తక్కువ ఉంది. అందుకని ఇక నేను 7 అయితే వేసుకున్నాను. స్టిచ్చింగ్లో కవర్ చేసేయచ్చు అని చెప్పేసి. తర్వాత ఆర్మ్ డౌన్, చంక డౌన్ చూస్తున్నా. అలా టేప్ అయితే తీసేసుకోండి. 6.5 వచ్చింది కరెక్టు. ఇలా 6.5 వేసేసేయండి. 6.5 అలా. తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళిపోదాం. పొద్దుపాటు నేనైతే కింద వేసుకున్నాను కదా, బ్యాక్ బెల్ట్కు యూజ్ అవుతుంది. ముందుగా స్కేల్ ఎంత ఉంటే అంత వేసేసేయండి. తర్వాత ఖర్చు కూడా మార్క్ వేసేసుకోండి. బ్యాక్ బెల్ట్ అతికించుకోవడానికి ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు కూడా అలా వేసేసుకున్న తర్వాత మనం ఆ ఖర్చుని వదిలేసి హైట్ అయితే చూసుకోవాలి. ఆది బ్లౌజ్ అయితే తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కలిపేసి షోల్డర్స్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకొని హైట్ అన్నది చూసుకోవాలి. అలా 2 మార్కింగ్స్ను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత ఖర్చు కూడా మర్చిపోవద్దు, ఎందుకంటే షోల్డర్స్ అతికించుకోవాలి కదా. తర్వాత అలా డీప్ అనేది చూసేసుకోండి బ్లౌజ్ది. అసలు అయింది ఖర్చు కోసం కూడా అలా మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత నెక్ అయితే మార్క్ వేసుకుందాము, 3 ఫింగర్స్. తర్వాత ఖర్చులు కూడా మార్క్ వేసేసుకోండి. తర్వాత షోల్డర్స్ అది బ్లౌజ్ ప్రకారంగా తీసేసుకొని ఖర్చులు కూడా వేసేసుకోండి. హ్యాండ్స్ అతికించుకోవాలి కదా, అందుకు. తరువాత నాకు నెక్ దగ్గర 2 ఇంచులు, పైన 2 గీతలు అయితే ఎక్కువ వచ్చిందనమాట. కింద 3 ఇంచులు వేసేసాను. ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, ఒక 2.5 ఇంచులు వేసినా సరిపోతుంది. నాకైతే డీప్ ఎక్కువ అనిపించి నేను అడ్జస్ట్ చేశాను. చూడండి, అలా షోల్డర్స్ ఈక్వల్గా పెట్టేసుకొని మెడ డీప్ అనేది చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. చూడండి, 1 ఫింగర్ అంతా ఎక్కువ వచ్చింది. అందుకని మళ్ళీ నేను 2.5కి అయితే మార్క్ వేసాను అనమాట. మన మెథడ్లో కింద విడ్త్ 4 ఫింగర్స్ 4 వేలు వేసుకుంటే మనకు సరిపోతుండే. నేను టేప్ తీసుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ అయిపోయింది అనమాట. పైన 3 ఫింగర్స్, కింద 4 ఫింగర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు సరిపోయింది. తర్వాత చెస్ట్ అయితే మార్క్ వేసుకుందాం. మనం ఆల్రెడీ స్లేట్లో వేసుకున్నాం కదా. నడుము లూజు, చెస్ట్ లూజు అలా మార్క్ అయితే వేసేసుకోండి 7కు 8కు. తర్వాత ఆ చెస్ట్ లూజు, నడుము లూజు దగ్గర అలా కలిపేసేసుకోండి. ఖర్చులు కూడా మార్క్ వేసేసుకోండి. ఖర్చులు నేను 4 ఫింగర్స్ అయితే తీసుకున్నాను అన్నమాట. చంక డౌన్ అయితే తీసుకోవాలి. అది బ్లౌజ్ తీసేసుకొని అలా చంక డౌన్ దగ్గర కొంచెం అలా మార్క్ వేసేసుకొని చూసుకుంటే టేప్తో మనకు ఒక అర్థం అవుతుంది అన్నమాట. నాకైతే 5 ఇంచులు అయితే వచ్చింది. 5కి అలాగే మార్క్ వేసాను. చూడండి, తర్వాత అలా 3 ఫింగర్స్. వీడియోని బాగా గమనించాలి మీరు. అలా చూసేసుకోండి సరిపోతుందా లేదా. 6.5 అయితే వచ్చింది కదా, నాకు సరిపోలేదు. అందుకని మళ్ళీ కిందికి అలా మార్క్ వేసుకొని కలిపేసుకున్నాను. మళ్ళీ టేప్తో చెక్ చేసుకుంటే కొంచెం 6.5 2 గీతలు ఎక్కువ వచ్చిందనమాట. అందుకని కొంచెం అలా కిందికి రౌండే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం అలా అడ్జస్ట్ చేసుకుంటే మనం సరిపోయేంత వరకు అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే మనకు ఆర్మ్ లూజు అలాగే చెస్ట్ లూజు ఖచ్చితంగా అంటే మ్యాచ్ అవ్వాల్సిందే మనకు. అందుకని నేను అలా కొంచెం పై వైపు కల్లా మార్క్ వేసేసి 6.5 వచ్చేంత వరకు దాన్ని అడ్జస్ట్ చేస్తూనే ఉన్నాను అనమాట. మీరు కూడా అలాగే అడ్జస్ట్ చేస్తూనే ఉండండి. ఈ పాయింట్ మాత్రం చాలా ముఖ్యమైన పాయింట్, అస్సలు మర్చిపోకండి. ఇక మార్కింగ్ చేసిన విధంగా నీట్గా కట్ చేసేసుకోవడమే. బ్యాక్ బెల్ట్ కూడా కట్ చేసుకొని సపరేట్ చేసేసుకోండి. తర్వాత మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పొద్దుపాటు అనేది కింది వైపు వేసుకున్నాను అన్నమాట. చూడండి, 4 ఫోల్డింగ్స్ అయితే వచ్చాయన్నమాట. మనకు ఇది ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఎమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకని నేను స్కేల్ ఎంత ఉంటే అంత మార్క్ వేసేసాను. తర్వాత వాళ్ళు 2 ఫింగర్స్ పెంచమన్నారు హ్యాండ్ హైట్ను. అందుకని 2 ఫింగర్స్ అలా వేసాను అన్నమాట. తర్వాత హ్యాండ్ లూజు
అలాగే హ్యాండ్ హైటు ఆది బ్లౌజ్ ప్రకారంగా అలా అయితే చూసేసుకోండి. అలాగే ఖర్చు కూడా మార్క్ వేసుకోవాలి. ఆ ఖర్చు దగ్గర స్కేల్తో ఒక లైన్ అయితే వేసేసుకోండి, స్ట్రైట్గా వేసుకోవాలి లైను. తర్వాత ఈ హ్యాండ్ డౌన్ తీయడానికి మనకు 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ లేదంటే నేను చూపిస్తున్నట్టు ఆది బ్లౌజు కానీ అలా చూసేసుకోవచ్చు. నేనైతే ఆది బ్లౌజ్ ప్రకారం మార్క్ వేసుకుని తర్వాత టేప్తో చెక్ చేసుకుంటే 2 ఇంచులకైతే ఉందన్నమాట. సరిపోతుందో లేదో చూద్దామని ఇక కర్వ్ అయితే తిప్పేశాను. నాకైతే 6 ఇంచులే వచ్చింది, ఇంకా 1/2 ఇంచ్ రాలేదు. అందుకనే 2.5కి మళ్ళీ మార్క్ వేసుకొని కర్వ్ అయితే తీసేసుకున్నాను అన్నమాట. అలా తీసేసుకుంటే 6.5 కరెక్ట్గా వచ్చింది. చూడండి ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే నేను మార్క్ వేసాను, సరిపోలేదు. చూడండి ఇటువైపు నుంచి 5.5 అంటే మనకి ఎంత వస్తే అంత 1 ఇంచ్ మైనస్ చేసి మార్క్ వేసుకుంటాం కదా, అలా మార్క్ వేసేసుకొని కరువు తీసేసుకోవాలి. ఇంకా చంక డౌన్ వచ్చేసి ఇంతే తీసుకోవాలి అనేది నేనైతే చెప్పను, బ్లౌజ్ ప్రకారంగా ఆది బ్లౌజ్లో ఎలా వస్తే అలాగే తీసేసుకుంటాను నేను. మనకైతే హ్యాండ్ డౌన్ 2.5 వచ్చింది. ఇంకా ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6.5 మనకు మ్యాచ్ అయిపోయింది అనమాట. హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం అన్నమాట. ఇక అవి 2 మ్యాచ్ అవుతాయి. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. తరువాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్, చూడండి క్రాస్గా ఉంది. క్రాస్ కటింగ్ అని నేనైతే బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకొని 3 ఫింగర్స్ కలా మార్క్ వేసుకొని ఫోల్డ్ అయితే చేసేసుకోండి. అలా 3 ఫింగర్స్కి అలా ఫోల్డ్ చేసేసుకొని లోపలికి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేసేయండి, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా చుట్టూరు మార్క్ అయితే వేసుకోవాలి. స్కేల్ తీసేసుకొని చుట్టూరు మార్క్ వేసేసుకోండి. నెక్ దగ్గరకు వచ్చేసరికి అలా స్ట్రైట్గా మార్క్ వేసి వదిలేసేయండి. చూడండి చంక డౌన్ దగ్గర బాగా గమనించండి. నేను మార్కింగ్స్ అన్నవి అలా 3 మార్కింగ్స్ లో తీయడానికి ఈజీగా ఉంటుందని అలా మార్కింగ్స్ అయితే వేసాను, బిగినర్స్కు ఈజీగా అర్థమవుతుందని. ఆ 3 మార్కింగ్స్ని కలిపేసేయాలన్నమాట. చిన్న సైజ్ కాబట్టి ఎక్కువ లో తీయాల్సిన అవసరం లేదు, కొంచెం తీసి సరిపోతుంది. తర్వాత నెక్ అయితే మనం మార్క్ వేసుకుందాం. ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఖర్చు వదిలేసేయండి. ఓకేనా? ఖర్చు వదిలేసి ఆది బ్లౌజ్ షోల్డర్స్ దగ్గర అలా 2 ఫింగర్స్ అయితే పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనకు నెక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఎక్కడికైతే వస్తుందో అక్కడికి 1 మార్కు, తరువాత ఖర్చు కోసం మార్క్ వేసేసుకొని రౌండ్ తిప్పేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత క్రాస్ బెల్ట్ చూడండి, ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర ఎగ్జాక్ట్ 1 మార్కింగ్, టక్స్ కోసం 1 మార్కింగ్, అలాగే క్రాస్ బెల్ట్ అతికించుకోవడానికి ఖర్చు కూడా 1 మార్కింగ్ అలా వేసేసుకోండి. తర్వాత చెస్ట్ హైటు అలా చూసేసుకొని తర్వాత అక్కడ 1 ఫింగర్కి మార్క్ వేసేసేయండి. ఈ 3 పాయింట్స్ అనేది కలిపేసేయండి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి 5 పాయింట్స్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. బిగినర్స్కి అర్థం కావాలని మీకు చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా కటింగ్ చేసేసుకోవడమే, మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. తర్వాత క్రాస్ బెల్ట్ అయితే తీసుకోవాలి. మనం క్రాస్ బెల్ట్ తీసుకోవడానికి ఒక మంచిగా స్ట్రైట్ లైన్ అయితే వేసేసేయండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని నడుము సైజు ఎంతైతే ఉందో నడుము లూజు అంత మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత నేనైతే క్రాస్ బెల్ట్ని కట్ చేస్తున్నాను, కటింగ్లోనే చూడండి. అలాగే కాజాపట్టి సైడ్ తీసేసుకొని అక్కడ హైట్ ఖర్చులతో సహా మార్క్ వేసేసుకోండి. మిడిల్లో పెట్టేసి మిడిల్లో కూడా మార్క్ వేసేసుకోండి. ఇక్కడ సైడ్ ఖర్చుల దగ్గరకు వచ్చేసరికి 4 ఫింగర్స్ అయితే మార్క్ వేసేసుకోండి. ఆ 3 పాయింట్స్ని కలిపేస్తూ క్రాస్ బెల్ట్ అన్నది కట్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ క్లాత్ కోసం కూడా నేను ఇందులోనే తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజు, ఎక్కువ క్లాత్ మిగిలిందనమాట. అందుకని నేను క్రాస్ బెల్ట్లు ఇందులోనే తీసుకుంటున్నా. చూడండి ఇందులోనే సరిపోతుంది కదా అని తీసుకుంటున్నాను అన్నమాట. పెద్ద సైజు వాళ్ళకైతే ఖచ్చితంగా అంటే మనం వేస్ట్ క్లాత్ వేయాల్సిందే, చిన్న సైజు కాబట్టి మిగులుతుంది అన్నమాట. చూడండి ఇక మిగిలిన క్లాత్లో నేనైతే క్రాస్ పీసెస్ తీసుకుంటున్నాను. స్కేల్ ఎంత ఉంటే అంత లైన్ అయితే వేసేసుకొని క్రాస్గా వేసేసుకోండి. ఇక మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్లో అతికించుకోవాలి, నేను అది స్టిచ్చింగ్లో చూపిస్తాను. అతికించేసుకుంటే మనకు క్రాస్ పీసెస్ రెడీ అయినట్టే. తర్వాత చంక పీసెస్, అలాగే హుక్స్ పట్టి, కాజా పట్టి అవన్నీ వస్తాయన్నమాట. ఓకేనా?
ఇక అది బ్లౌజ్ ప్రకారంగా తీసేసుకోండి. ఇక ఒక 4 ఫింగర్స్ ఎక్కువ ఉండేటట్టు కూడా చూసుకోండి. తర్వాత చంక పీసెస్ అవన్నీ మనకు చిన్న సైజ్ కాబట్టి వచ్చేస్తాయి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలా ఈక్వల్ గా పెట్టేసుకోండి. 4 ఫింగర్స్ అయితే గ్యాప్ ఇచ్చాం కదా, ఇక 3 ఫింగర్స్ అయితే గ్యాప్ ఇచ్చాము. క్రాస్ బెల్ట్ 4 ఫింగర్స్ తీసుకున్నాం, మనకు సరి అయిపోతుంది. ఇక అంతే బ్లౌజ్ కటింగ్ గా వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాయ్.